కోరిక ఉండి తీరిక ఉన్నా కానీ ఓపికతో ఆ పని చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎంతవరకు ఉంది మనకు ఆ ఓపిక ఈ రోజుల్లో అని అంటే, ఒక్క క్షణంలో వచ్చిన ఎనర్జీ మొత్తం మరొక క్షణంలోకి వెళ్ళేసరికి ఆవిరైపోతుంది వాస్తవానికి. ఎందుకు మరి అని ఆలోచిస్తే దాంట్లో మనం ముందుకు వెళ్తామా లేదా అనే భయంతో అక్కడే ఆగిపోతూ ఉంటాం. మరి ఏం చేస్తే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే, సే నో టు గెట్ సక్సెస్. అదేంటండి నో అంటే? కాదు కదా, కూడదు కదా, లేదు కదా, చేయలేను కదా అనే అర్థం వస్తుంది కదా. మరి నో చెప్తే సక్సెస్ సాధించవచ్చా? ఎస్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మనం ఏ సందర్భంలో నో చెప్పాలి అని అన్నప్పుడు, నో కాంప్రమైజ్. ఎట్టి పరిస్థితులలో మనం చేయాలనుకున్న దానిలో కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే అద్భుతంగా మనం చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది.